హాయ్ అండి. వింటర్ అయిపోతుంది, ఇంకా టమాటా పచ్చడి చేయలేదని ఫైనల్గా టమాటా పచ్చడి అయితే ప్రిపేర్ చేసా. చాలా బాగా కుదిరింది. నేను చెప్పే మెజర్మెంట్స్తో ఖచ్చితంగా చేయండి, చాలా బాగా వస్తుంది. కొంచెం మీడియం సైజు పళ్ళు తీసుకోండి, మరి చిన్న పళ్ళు అయితే వద్దు, రసం ఎక్కువ వస్తుంది, పుల్లగా ఉంటే పాడే అవకాశం కూడా ఉంది. సో మంచిగా పళ్ళని వాష్ చేసుకొని ఎండలో కాస్త ఆరబెట్టుకుంటే తడి లేకుండా ఉంటుంది. వాటిని ఇలా నిలువుగా 3 ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఒక చెక్కన 3 ముక్కలు చేసుకుంటే సన్నగా ఉంటుంది. వాటిలో ఉప్పు పసుపు వేసి 2 రోజులు ఊరబెట్టుకోవాలండి. ఈ 2 రోజులు కూడా మధ్య మధ్యలో ఒకసారి కలిపితే సరిపోతుంది. అన్ని ముక్కలకి పసుపు ఉప్పు పట్టేలా ఉంటుంది. ఇలా 2 రోజులు అయినాక ఎండలో ఒక క్లాత్ వేసుకొని క్లాత్ మీద ఇలా ముక్కలన్నింటిలో నీళ్ళను బాగా పిండేసి ఇలా ఎండబెట్టుకోవాలి. వచ్చే నీళ్ళను కూడా రసాన్ని కూడా ఎండలో పెట్టుకోవాలి, ఒక బేసిన్లో వేసి. ఈ బేసిన్లో వాటర్ కూడా ఎండతోనే డ్రై అవుతాయి. వీటిని 3 రోజులు అయితే ఎండబెట్టుకున్నాను. 3 రోజులు ఎండిన తర్వాత చూసారా ఎన్ని కొంచెం అయ్యాయో, 4 కేజీలు టమాటా పళ్ళు. సో వీటిని వాటర్ని ఆఫ్ చేసుకున్న. ఒక హాఫ్ బౌల్లో టమాటా ఎండిన ముక్కల్ని, అలాగే 100 గ్రాముల చింతపండు తీసుకున్న. ఈ 100 గ్రాముల చింతపండు 4 కేజీలకి పర్ఫెక్ట్గా సరిపోయింది. అది కూడా కొత్త చింతపండు, పాతది కాదు. పాతదైతే ఇంకొంచెం తక్కువగానే వేసుకోండి. ఈ 2 కూడా ఓవర్ నైట్ అయితే నానబెట్టాను. ఈ ఓవర్ నైట్ నానినాక వీటిని ఇంకో 1 డే ఎండలో ఎండబెట్టుకున్నాను. ఇలా 2 కలిపేసి నేనైతే 1 డే ఓవర్ నైట్ అయినాక 2 కలిపేసి 1 డే ఫుల్గా ఎండబెట్టుకున్నాను. సో మొత్తాన్ని బాగా కలిపేసి ఎండబెట్టుకున్నాక ఇది మంచిగా ఎండ తగిలితే తొందరగా అవుతుంది. నాకైతే 6 డేస్ పట్టింది ఓవర్గా ఈ పచ్చడి చేయడానికి. సో ఇది ఎండడానికి పెట్టాను. ఇదైతే 1 డేలోనే ఎండిపోతుంది, ఎందుకంటే ఆ ముక్కలు, టమాటా ముక్కలు, అలాగే చింతపండు మొత్తం గుజ్జుని పీల్చేసి ఎండలో మెత్తబడుతుంది. సో ఇది ఎండిన తర్వాత ఎలా ఉంది, దీనినైతే మనం రోట్లో కానీ గ్రైండర్లో కానీ మిక్సీలో కానీ పేస్ట్ చేసుకుంటే ఇలా వస్తుంది. గ్రైండర్ అయి కానీ మిక్సీ అయినా చేసుకోవచ్చు. రోటీ పచ్చడి అయితే ఇంకా బాగుంటుంది. వాటిని కచ్చా పచ్చగా చేసుకోండి. అలాగే పోపు కోసం ఆయిల్ పెట్టుకొని నేనైతే పావు లీటర్ ఉంటుంది ఆయిల్ తీసుకున్నా. సో ఈ ఆయిల్ వేడెక్కడం కోసమే నేను హైలో పెట్టా. వేడెక్కినాక సిమ్లో పెట్టి పోపు వేసుకున్నా. ఎండుమిర్చి మర్చిపోయాను, సారీ అండి. ఎండుమిర్చి కూడా యాడ్ చేసుకోండి. సో జీలకర్ర, ఆవాలు, కొంచెం ఆవాలు ఎక్కువగా ఉంటే ఆయిల్లో ఫ్రై అయినప్పుడు అవి చిటపట్లాడుతూ మంచి ఫ్లేవర్ అయితే వస్తాయి. సో ఆయిల్ వేడెక్కినాక ఆవాలు మాత్రం వేయండి. లేదు ఆవాలు వేగలేదు అంటే చేదు వచ్చేస్తాయి. చూసారా ఎలా చిటపట్లాడుతుందో. పోపు వేసేటప్పుడు ఆయిల్ వేడెక్కాక సిమ్లో పెట్టుకొని ఇలా మూత పెట్టుకుంటే పోపు మాడకుండా మనకి పర్ఫెక్ట్గా వస్తుంది. తర్వాత మూత తీసి మనం పచ్చడి యాడ్ చేసుకోవాలండి. పచ్చడి యాడ్ చేసుకున్నప్పుడు కూడా సిమ్లోనే ఉంచుకోవాలి, ఎందుకంటే పచ్చడి తడిగా ఉంది కాబట్టి ఒళ్ళంతా చుట్టూ తుల్లే అవకాశం ఉంది కాబట్టి చాలా జాగ్రత్తగా వేసుకోవాలి. పై నుంచి ఎత్తినట్టు మాత్రం వేయకండి, మొత్తం అయిపోతుంది, ఒళ్ళు కాలుద్ది. చాలా జాగ్రత్తగా పట్టుకొని వేయండి. నాకంటే అలవాటు కాబట్టి వేసేసాను. సో దీన్ని ఆయిల్లో వేసాక బాగా కలుపుకోవాలి. నేనైతే నాన్ స్టిక్ కళాయి కొంచెం పెట్టాను కాబట్టి కలుపుకుంటూనే ఉన్నాను. కానీ మీరు స్టీల్ కళాయి కానీ సిల్వర్ది కానీ పెడితే కంటిన్యూగా కలపకపోతే కింద మాడిపోతుంది. అది మాత్రం చూసుకోండి. మా టేస్ట్కి సరిపడా నేనైతే 6 స్పూన్ల కారం వేసా. ఇంకొంచెం సరిపోదు అని మళ్ళీ ఇంకో 2 స్పూన్స్ యాడ్ చేస్తే నాకు పర్ఫెక్ట్గా సరిపోయింది. సో 4 కేజీల టమాటాకి 8 స్పూన్స్ కారం సరిపోయింది. మా టేస్ట్కి సరిపడా సాల్ట్ అయితే సరిపోయింది. ఇంకొంచెం ఇది వేగినాక టేస్ట్ చూస్తే కొంచెం తక్కువ అనిపించి మళ్ళీ 2 స్పూన్స్ సాల్ట్ అయితే యాడ్ చేసుకున్నాను. మీ టేస్ట్కి సరిపడా మీరైతే వేసుకోండి. దీంట్లో నేను ఇంకా వేరే మసాలాలు కానీ మెంతి పొడి కానీ ఆవ పొడి కానీ ఏమీ యాడ్ చేయలేదు. ఇది 1 ఇయర్ అయినా నిల్వ ఉంటుంది. ఖచ్చితంగా ట్రై చేయండి. లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి, చాలా బాగుంటుంది. మీ టేస్ట్కి సరిపడా వేసుకోండి. నేనైతే మా టేస్ట్కి సరిపడా వేసా, పర్ఫెక్ట్గా వచ్చింది. సో దీన్నైతే కలుపుతూ ఒక 30 మినిట్స్ అయితే వేయించుకుంటే పచ్చడి అంతా ఆయిల్లో బాగా వేగుద్ది. చూసారా ఆయిల్ ఎట్లా తేలుతుందో. మీకు ఇంకా ఆయిల్ సరిపోదు అంటే ఇంకొంచెం నూనె వేడి చేసి వేసుకోండి. దీన్ని ఇంకా 2 డేస్ ఎండబెట్టినాక మనకి ఫైనల్లీ తయారవుతుంది. ఎండలో ఎందుకు పెట్టమన్నానంటే మనం స్టోరేజ్ చేసుకుంటాం, స్టోరేజ్ పర్పస్ అన్నప్పుడు ఒక 1 ఇయర్ వరకైనా ఉండాలి అంటే ఎండలో పెట్టుకుంటే ఖచ్చితంగా ఉంటుంది. సో వేడివేడి అన్నంలో ఇలా పచ్చడి కలుపుకొని తింటే భలే ఉంటుంది. అందులో వింటర్ కాబట్టి వేడివేడిగా తింటే చాలా బాగుంటుంది.
ఇది నిల్వ ఉండే కొద్దీ టేస్ట్ కూడా బాగుంటుంది. మా పిల్లలకి నచ్చింది. సో ఐఎమ్ హ్యాపీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నన్ను సపోర్ట్ చేస్తున్నందుకు, నా ఛానల్ని ఎంకరేజ్ చేస్తున్నందుకు. బాయ్ బాయ్.